పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన పుస్తకాల ద్వారా, మాస్టర్ల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం. మరి ఈ సత్యం తెలుసుకోవాలంటే ఏంటి అంటే సాధన చేయాలి కదా. ఆ సాధనలో భాగంగా మనకు పత్రిజీ ధ్యాన సాధనతో పాటు ఎన్నో అద్భుతమైన పుస్తకాలు అందించారు. ఆ పుస్తకాల ద్వారా ఎన్నో ధ్యానంతో పాటుగా యాక్టివేషన్స్ గురించి తెలుసుకున్నాం. నేటి సత్యదర్శనంలో 1221 యాక్టివేషన్ పోర్టల్ ధ్యానం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ జ్ఞానం మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు 2008 నుంచి ధ్యాన సాధనలో ఉంటూ ఎన్నో కార్యక్రమాలను అందిస్తూ ఎన్నో యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఈ ధ్యాన ప్రచారాన్ని చేస్తున్న శ్రీలక్ష్మి దుగ్గిరాల గారు, వైజాగ్ పిరమిడ్ మాస్టర్. వారితో మాట్లాడి ఈ అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే సార్. వెల్కమ్ టు సత్యదర్శనం మేడం. థ్యాంక్ యూ మేడం. సో మీ పేరు, మీ ఇంట్రడక్షన్తో పాటుగా అసలు ఈ యాక్టివేషన్ మెడిటేషన్ అనేటివి మీరు ఎప్పటి నుంచి వింటున్నారు, ఎప్పటి నుంచి సాధన చేస్తున్నారు? నా పేరు శ్రీలక్ష్మి దుగ్గిరాల అండి. మాది వైజాగ్. నేను 2008లో ధ్యానంలోకి వచ్చాను. అయితే నాకు 2012 టైంలోని నక్షత్రమిత్రులు పుస్తకం పరిచయం జరిగినప్పుడు పత్రి సార్ ధ్యానమహాచక్రం మొట్టమొదటిది కడతాల్లో కండక్ట్ చేసినప్పుడు ఆకాశంలోకి ఎక్కువగా చూడడం అలవాటైపోయి నక్షత్రాలని వాటిని గమనిస్తూ సార్ అయితే కడతాల్లోని చెప్పడం జరిగింది, సత్యయుగం మనకు వచ్చేసింది అని. సార్కి సత్యయుగం వచ్చేసిందని చెప్తే అది వచ్చేసినట్టే లెక్క. సార్కి కనపడే సత్యయుగం నాకెందుకు కనపడటం లేదు అనేది నాకు వండర్ఫుల్ క్వశ్చన్. ఇది ఆ క్వశ్చన్ వచ్చింది. మరి నన్ను నేను ప్రశ్నించుకున్నాను. సార్ కనపడుతుందంటే అక్కడ సార్ ఎప్పుడు చెప్తా ఉంటారు కదా, సృష్టి లోపం ఉండదు, ఉంటే దృష్టి లోపమే ఉంటుంది, దృష్టిని బట్టే సృష్టి, అంతే. అందువల్ల నన్ను నేను క్వశ్చన్ చేసుకోవడం మొదలుపెట్టినప్పుడు నాకేంటంటే మరి పత్రి సార్ అందరికీ అందుబాటులో 24/7 ఉండరు. నాకు కావాలి, పత్రి సార్ ఇచ్చే జ్ఞానం కావాలి, విజ్ఞానం కావాలి అనే తపన ఎక్కువైపోయి అలా శోధించడం మొదలుపెట్టినప్పుడు నేను 2012 పోర్టల్ బ్లాగ్ అని ఒక బ్లాగ్లోకి పరిచయం జరిగినప్పుడు అక్కడ ఇన్ఫర్మేషన్ పత్రి సార్ చెప్పే ఇన్ఫర్మేషన్తో మ్యాచ్ అవుతున్నది అన్నమాట. మ్యాచ్ అవుతూ సార్ ఏదైతే కాస్మిక్ సంబరాలని జరిపారో 2012 ధ్యానమహాచక్రానికి, మీరు తెలుసుంటే మీకు గుర్తుంటే వెనకాతల బ్యానర్ మీద కాస్మిక్ సంబరాలని ఉంటుంది అన్నమాట. అందులో యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాం మేడం. 2012లో వెరీ నైస్, అద్భుతమైన వర్క్ చేయడం జరిగింది. అదేంటో అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం. వెరీ గుడ్. సో అందులో ఏంటంటే అది ఆ పదాలు పత్రి సార్ ఏదైతే ఉపయోగిస్తున్నారో నాకు ఆ బ్లాగ్లో కూడా దొరకడంతో నాకు ఏదో మరి ప్రతిరోజు ఆ బ్లాగ్లో ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే నాకు ప్రతిరోజు పత్రి సార్ యొక్క విజ్ఞానం ఆ బ్లాగ్ ద్వారా వస్తున్నట్టు నాకు అనిపించింది అనమాట. సార్ ఫిజికల్ గా అందించకుండా ఆ బ్లాగ్ లోకి వెళ్ళిపోయారు. మీ ప్రశ్నకు సమాధానంగా బ్లాగ్ వచ్చింది. సార్ అంటే ధ్యానంలోకి వచ్చిన పత్రి సార్ని పదే క్వశ్చన్ వేసాను. సార్ మీరు మాకు అయితే రోజు అందరు, కానీ మీరు ఇచ్చేది మాకు కావాలి, ఇలాంటి విజ్ఞానం కావాలి, సృష్టిలో ఏం జరుగుతుందో తెలియాలి, భూమి మీద ఏం జరుగుతుందో తెలియాలి అని మీరు ధ్యానంలోనే క్వశ్చన్లు వేసుకున్నప్పుడు నాకు ఆ బ్లాగ్ దొరకంగానే మరి పత్రి సార్ వరం అనే లేదా పత్రి సార్ యొక్క గిఫ్ట్ అనే చెప్పాలి, ఆ బ్లాగ్ నాకు దొరికింది, నాకు గైడెన్స్ దొరికినప్పుడు ఏంటంటే సార్ అందరికీ కూడా బాహ్యంగా చెప్పలేని, అంటే ఎంత మాయ ఉంటుంది, ప్రజలు ఎలాగ ప్రలోభాలు పడుతూ ఉంటారు, ఇవన్నీ పత్రి సార్కి తెలియకుండా ఉండవు. కానీ అవి మనకి బయటికి స్పష్టంగా బాహ్యంగా చెప్పలేనివి నాకు ఈ బ్లాగ్ ద్వారా ఆన్సర్లు దొరకడం మొదలైంది అనమాట. ఇది చాలా అల్టిమేట్ విషయాలు చెప్పారు మీరు. పత్రి సార్ ఆ టైంలో చెప్పగలరు, అన్ని తెలుసు, కానీ చెప్తే ఆ ఒక్క మాట ఎన్నో రకాలుగా వెళ్తది కాబట్టి ఏమి చెప్పకుండా సాధన చేయమన్నారు. అంతే, సాధన చేస్తే మన గురువు గారు చూపించాలనుకున్న బాట మనకి వచ్చి తీరుతుంది అనడానికి నేనే నిలువెత్తు నిదర్శనం అండి. వండర్ఫుల్. అంటే ఎవరికైతే తపన ఉందో వాళ్లకు ఆ టైంలో అది అందిస్తూ వెళ్ళారు పత్రిజీ. అంతే. yes, వండర్ఫుల్ మేడం. అలాగా నేను వెళ్ళిన తర్వాత నాకు అందులో ఇన్ఫర్మేషన్, ఎందుకు పలానా వాళ్ళు పలానా రకంగా ఉంటున్నారు, సంఘం ఎందుకు ఇలా ఉంటుంది, మనం ఇంతలాగా ధ్యాన ప్రచారం చేసిన సాకారంలోకి మారమన్న, పిరమిడ్లు ఇంపార్టెన్స్ చెబుతున్నా కూడా ఎందుకు జనాలు మారటం లేదు అనేదానికి బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఎనర్జెటిక్ రీజన్లు నాకు తెలియడం మొదలైనప్పుడు మనం ఇలా కూడా వర్క్ చెయ్యాలి అని అనిపించింది. అయితే ఏంటంటే పిరమిడ్ వ్యాలీలోని గ్లోబల్ కాంగ్రెస్ ఆఫ్ స్పిరిచువల్ సైంటిస్ట్ పత్రి సార్ ఆధ్వర్యంలో జరిగేవి. జరిగినప్పుడు నేను అక్కడ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లోని
రకరకాల మాస్టర్స్తో కమ్యూనికేట్ చేయడము, అవి అటెండ్ అవ్వడము జరిగిందనమాట. అయితే మరి మనం అన్ని దేశాలకి వెళ్ళి తెలుసుకోలేం. మన కోసం పత్రి సార్ అందరినీ ఇక్కడికి తీసుకొస్తున్నారు, మన దగ్గరికి తీసుకొస్తున్నారు. అది కూడా అతి తక్కువ ఖర్చుకండి. అంతే కదా మేడం. 3 days పిరమిడ్ వ్యాలీ, మనం ఇండియాలో మన పిరమిడ్ ప్రాంగణంలో మనం ప్రతి కంట్రీకి వెళ్ళి ఆ మాస్టర్స్ని మీట్ అవ్వాలంటే పాస్పోర్ట్లు, వీసాల దగ్గర నుంచి ఫ్లైట్ ఛార్జీలు ఇవన్నీ ఉంటాయి. కంట్రీకి వెళ్ళినా వాళ్ళని మీట్ అవ్వాలంటే కూడా ఎంతో పెద్ద ప్రాసెస్సే ఉంటుంది. సో మరి పత్రి సార్ అందించిన ప్రసాదం లాగే నాకు అనిపించేది అదంతాను. సార్ మన్ని గ్లోబల్ మాస్టర్స్తో కలవమని చెబుతున్నారు. గ్లోబల్ కాంగ్రెస్ ఆఫ్ స్పిరిచువల్ సైంటిస్ట్ అందుకే పెట్టారు. అందరి దగ్గర తీసుకోండి. నీ ఆత్మ ప్రణాళిక ఏదైతే దాన్ని అనుసరించడమే నీ పుట్టిన ఉద్దేశము, నీ సోల్ డిజైన్ అదే అని చెప్పినట్టు నాకు అనిపించింది. సో అందువల్ల నేను అది ఫాలో అవుతూ ఏ యాక్టివేషన్లు ఉంటాయి. ఫస్ట్ టైం నేను బుద్ధ పౌర్ణమికి వాళ్ళ దాంట్లో చూశానండి. బుద్ధ పౌర్ణమి మనం ఎలా అయితే మనం చేస్తామో వాళ్ళు కూడా పీస్ మెడిటేషన్ అని చేశారు. యాక్చువల్గా నాకు అది అట్రాక్ట్ అయింది. ఎందుకంటే మనం ప్రపంచ శాంతి కోసమే చేస్తూ ఉంటాము. ఆ పీస్ మెడిటేషన్ చేసినప్పుడు బుద్ధుడు తాలూకా ఎనర్జీస్తో ఎలా వర్క్ చేయాలి, ఎలా ఉండాలి అనేది వాళ్ళు ఆ గైడెడ్ మెడిటేషన్లో చెప్పడం జరిగింది. అంటే 2012లో మీరు ఫస్ట్ టైం బ్లాగ్ ద్వారా అంటే సాధన కూడా ప్రారంభించాను. ప్రారంభించి 2 కూడా సైమల్టేనియస్గా చేసుకుంటూ నాకు అర్థమైంది మనకి లోపాయికారిగా ఉండిపోయిన డిఫెక్ట్స్, లూప్ హోల్స్ సెట్ చేయాలంటే ఆ బ్లాగ్ తాలూకా పరిజ్ఞానాన్ని ఇక్కడ మన వాళ్ళకి అందరికీ అందిస్తూ ఉంటే షాడో వర్క్, మనల్ని మనం ఉద్ధరించుకోవడం. చెప్తారు కదా, ఉద్ధరేదాత్మన ఆత్మాన అన్నారు. మనల్ని మనం ఉద్ధరించుకుంటే ఆటోమేటిక్గా మన ఎనర్జీస్తో పక్క వాళ్ళు కూడా ఎవరినాళ్ళు ఉద్ధరించుకోగల స్థితికి వచ్చేస్తారు. అది నా ప్రగాఢ నమ్మకం అన్నమాట. సో ఆ ఎనర్జీస్తో లేదా అక్కడ లోపాలు ఎలా అయితే చెప్తున్నారో అవన్నీ సెట్ చేసుకుంటూ రావడం అనేది జరిగింది. మరి ఈరోజు నేను ఇలా. వండర్ఫుల్ మేడం. మీరు అంటే ఇది ఎలా అందిందో చాలా బాగా చెప్పారు. మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్నో ఛానల్స్లో తీసుకునే మీరు పిఎంసికి ఎందుకు ఇంత సమయం తీసుకున్నారు రావడానికి? నేను బేసిక్గా బయటికి రానండి. అంటే కొన్ని సంవత్సరాలు 2018 వరకు వచ్చాను. చాలా ధ్యాన మహాయజ్ఞాలు, ధ్యాన మహాచక్రాలే కాకుండా 3 days వర్క్షాప్స్, రాయ్పూర్ అలా రకరకాలుగా కండక్ట్ చేయడము, ఆర్గనైజ్ చేయడము, లేదా నేను పార్టిసిపేట్ చేయడం ఇవన్నీ జరిగినాయి. కాకపోతే సంహవ్ కొన్ని రీజన్స్ వల్ల నేను బయటికి రావడం అనేది 2018 నుంచి ఆపేశాను అనమాట. కరెక్ట్గా టీవీ ఛానల్ స్టార్ట్ అయింది, మీరు రావడం ఆపారు. అందుకే నేను రావడానికి ఎన్నాళ్ళు పట్టిందేమో అయితే. సో ఆగిన తర్వాత లాస్ట్ ఇయర్ మళ్ళీ అనుకున్నాము వద్దామని, కానీ మళ్ళీ లేదు, టైం వస్తుంది, టైం వచ్చినప్పుడు వద్దాము అని ఆగాను. ఈసారి ఇప్పుడు ఎందుకు వచ్చానంటే 12/21 అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ అని ఆగస్ట్లో 12 ఆగస్టు, 18 ఆగస్టు, 21 ఆగస్టు 3 రోజులండి ఒక ప్రత్యేకమైన ప్రపంచవ్యాప్తంగా సామూహిక ధ్యానం జరుగుతున్నది అన్నమాట. ఈ ఆగస్టు 2025 ఆగస్ట్. ఎస్. సో మీరు 2012లో తెలుసుకున్నారు, మరి ఈ సంవత్సరం జరిగేది అంత ప్రత్యేకం అంటారా? ఎస్ అండి. ఎలా ప్రత్యేకం అంటే మరి మనందరికీ అంటే మనం భూమి మీద జరుగుతున్నదే కాకుండా విశ్వవ్యాప్తంగా ఏం జరుగుతుంది అనే ఖగోళ శాస్త్ర జ్ఞానం, విశ్వవ్యాప్తంగా జ్ఞానం అనేది మన చైతన్యం ఎక్స్పాండ్ అయినప్పుడు రకరకాల విషయాలు తేటతెల్లమవుతూ ఉంటాయి. మరి మీకు తెలుసుంటే 11 సంవత్సరాల సోలార్ సైకిల్ అంటాం. సోలార్ మ్యాక్సిమం, సూర్యుడు గరిష్ట స్థాయి, మళ్ళీ మినిమమ్, ఇలాంటివన్నీ ఉంటాయి. 11 సంవత్సరాల సోలార్ సైకిల్ ఎలాగో 26,000 సంవత్సరాల గెలాక్టిక్ సైకిల్ ఒకటి ఉంది. అంటే మనము పాలపుంత గెలాక్సీలో ఒక భాగం. భూమి అనేది సోలార్ సిస్టంలో ఒక భాగం ఎలాగో ఈ సోలార్ సిస్టమ్ అంతా కూడా పాలపుంత గెలాక్సీలో ఒక భాగం. ఈ గెలాక్సీలో పాలపుంత గెలాక్సీ మధ్యలో ఉండే గెలాక్టిక్ సెంట్రల్ సన్ చుట్టూ సోలార్ సిస్టమ్ అంతా కూడా సర్కిల్ చేస్తుంది. మనం ఎలా సూర్యుడి చుట్టూ తిరుగుతామో అలా తిరిగి ఒక సైకిల్ కంప్లీట్ అవ్వాలంటే 26,000 సంవత్సరాలు పడుతుందండి. అయితే అది గెలాక్టిక్ సైకిల్, ఇది సోలార్ సైకిల్. దీనికి మించింది ఒకటి కాస్మిక్ సైకిల్ అని ఉంటుందండి. ఆ కాస్మిక్ సైకిల్ అనేది 21 ఆగస్టుకి ఎండ్ అయ్యి కొత్త కాస్మిక్ సైకిల్లోకి మొత్తం మన విశ్వం అంతా అడుగు పెడుతున్నదండి. ఈ 2025 ఆగస్ట్ 21 తర్వాత ఆ 21 ఆగస్ట్న ఎంటర్ అవుతున్నప్పుడు అసెన్షన్ పోర్టల్ అనేది 12/21 అసెన్షన్ పోర్టల్ అనేది ఓపెన్ అవుతున్నది అనమాట. ఓపెన్ అవుతూ
అసెన్షన్ విత్ బాడీ అంటే అసెన్షన్ అంటే మరి అందరికీ పిరమిడ్ మాస్టర్లు తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. పత్రిసారి మరొకసారి రిపీట్ చేయండి మేడం. న్యూ ఎనర్జీ, అసెన్షన్, పదాలు ఉన్నాయి, పుస్తకాలు కూడా చాలా మంది చదివారు. అవును. సో ఆ పుస్తకాల ద్వారా మనకు అందించింది ఏంటంటే ఒక మహావతార్ బాబాజీ లాగా, ఒక ఆంజనేయ స్వామి లాగా మనం అనుకుంటే ఈ భౌతిక శరీరాన్ని ఎటర్నల్గా శాశ్వతంగా ఉంచుకోవచ్చు. ఆ ప్రక్రియనే అసెన్షన్ అంటామన్నమాట. అంటే శాశ్వతంగా ఉండడం అంటే ఈ బాడీకి మరణం ఉండదా? ఉండదు, ఉండదు. ఫిజికల్ గా మరణించడం ఉండదా? ఫిజికల్ గా బాడీ డిజింటిగ్రేట్ అవ్వదు. అది ఎలా అంటే మన బాడీ కార్బన్ ఆధారిత బాడీ. ఈ కార్బన్ బేస్డ్ బాడీని కనుక మనం క్రిస్టలైన్ బాడీగా మార్చుకోగలిస్తే ఆ క్రిస్టలైన్ బాడీతో ఇక్కడ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు టెలిపోర్టేషన్ ద్వారా ఇక్కడ అదృశ్యం అవుతాం, ఎక్కడ కావాలంటే అక్కడ ప్రత్యక్షం అవుతాం. మీరు యూ ఫర్ ఎవర్ అంటే మరణం లేని మీరు పుస్తకంలో పత్రిసార్ ద్వారా పరిచయమైన పదాలు అతీంద్రియ శక్తులండి. ఇవన్నీ బాగా గుర్తు చేస్తున్నారు మేడం. ఒక్కొక్క పుస్తకం ఇంజెక్ట్ అవుతుంది ఇప్పుడు. అన్ని పుస్తకాల జ్ఞానం ఒక దగ్గర అందినట్టుంది. అవన్నీ బాగా చదివి రంగరించి లోపల పోసేసుకుని నిజంగా ఇవన్నీ సాధ్యమా, పత్రిసార్ చెప్పారంటే సాధ్యమే అనేది నేను చాలా గట్టిగా నమ్ముతానన్నమాట. మరి ఇవన్నీ సాధ్యమైనప్పుడు మనకి రావాలిగా, నాకు కూడా రావాలిగా. పత్రిసారికి సాధ్యం అవుతున్నది నాకు కూడా సాధ్యం అవ్వాలి కదా. అదే నాకు అసెన్షన్ విత్ బాడీ ఎలా పొందాలి అని తెలుసుకోవడానికి కూడా ఆ క్వశ్చన్కి నాకు ఆన్సర్స్ రూపంలో దొరికాయండి. దొరికినప్పుడు 21 ఆగస్ట్ 2025 ఈజ్ ద మూమెంట్. ఇదే క్షణం అండి. ఆ అసెన్షన్ పోర్టల్ భూమికి కంప్లీట్గా శాశ్వతంగా ఓపెన్ అవుతుంది. ఆ ఎనర్జీలు ఉపయోగించుకొని అసెన్షన్ విత్ బాడీ పొందాలనుకునే వాళ్ళందరూ పొందుతారండి. లేదు మాకు అలా వద్దు, ఈ శరీరం కాదు, ఈ శరీరం వదిలేసి అసెండ్ అవుదాము అని అనుకుంటే అలా కూడా చాయిస్ ఇస్ దేర్స్. అంటే శరీరం వదిలిన వాళ్ళు కూడా అసెండ్ అయ్యారు. ఇక్కడ అందరికి అర్థం కావాల్సిన పాయింట్ అది. ఇప్పుడు ఇన్ని చెప్పిన పత్రిసార్ ఫిజికల్ బాడీ వదిలేరు కదా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ డౌట్ వస్తుంది మనల్ని. మరి ఇవన్నీ సార్కు తెలియదా? కావాలనుకుంటే ఉండలేరా? ఉన్నప్పుడే మనం వివిధ రకాలుగా వారి విశ్వరూపాన్ని చూసిన వాళ్ళం మనం దగ్గరగా ఉండి. మరి ఇప్పుడు మాస్టర్ వారు చెప్పిన వారే వదిలేరు కదా, అదేంటి? దాని గురించి చెప్పండి డీటెయిల్ గా. సో అసెన్షన్ అనేది ఈ డైమెన్షన్ నుంచి ఉన్నతమైన డైమెన్షన్ కి ఒక ఆత్మ యొక్క పరిణామం. అది అసెన్షన్ అంటే డైమెన్షన్స్, ఉన్నత డైమెన్షన్స్ లోకి వెళ్ళడం. ఎగ్జాక్ట్లీ. ఓకే. అలా వెళ్ళినప్పుడు అది మన చాయిస్. మనం శరీరంతో వెళ్తామా, శరీరం వదిలేసి వెళ్తామా, డిపెండ్స్ ఆన్ ద చాయిస్ అండ్ డిపెండ్స్ ఆన్ ద బాడీ. అంటే ఆ టైం వరకు బాడీ. సార్ ఒక పాయింట్ లో చెప్పారు మేడం, మీరు చెప్పండి, దాన్ని యాడ్ చేద్దాం. అయితే ఆ శరీరాన్ని వదిలి వెళ్ళడం కూడా అసెన్షనే, శరీరంతో వెళ్ళడం అసెన్షనే. నేను ఎంచుకున్నది ఏంటంటే శరీరంతో వెళ్ళడానికి, సశరీరంతో. ఎగ్జాక్ట్లీ. చిరంజీవత్వం పుస్తకంలో చదివాం మేడం ఇది. అవునండి. సశరీరంతో వెళ్ళడం సాధ్యం. దానికి కొన్ని సాధనలు ఇచ్చారు. ఏమేం సాధన చేయాలి, ఏమేం జ్యూసెస్ తీసుకోవాలి, గుర్తొస్తున్నాయి మీరు మాట్లాడుతూ ఉంటే. అమరత్వం ఇమ్మోర్టల్ టాక్స్ లో కూడా చెప్తారు, అందులో కూడా చెప్తారన్నమాట. సో ఇది నేను ప్రిఫర్ చేసే చాయిస్ కాబట్టి, నాకు ఇలా వెళ్ళాలనిపించింది కాబట్టి ఈ పాత్ నన్ను ఇలా నడిపించిందండి. ఏం చేస్తే ఈ సశరీరంగా అమరత్వంతో ఈ శరీరాన్ని కూడా తీసుకుని హయ్యర్ డైమెన్షన్స్కి, ఉన్నతమైన డైమెన్షన్స్కి వెళ్ళగలము. సో ఇప్పుడు ఆగస్ట్లో వస్తున్న ఎన్ని ఎనర్జీస్ అంటే ఈ జన్మలో అత్యద్భుతమైన యాక్టివేషన్ ఇది. ఈ జన్మలో ఎన్నో దశాబ్దాల నుంచి ఎంతోమంది పనిచేస్తున్నారు ఈ క్షణానికి. అలాగే మనమందరము అంటే పత్రిసార్ చెప్పే 144,000 మంది, వీళ్ళందరూ కూడా ఎన్నో జన్మల నుంచి ఈ పాయింట్కి, ఈ డేట్కి ట్రైన్డ్. వాళ్ళందరూ ట్రైనింగ్ పొందిన వాళ్ళు అన్నమాట. మరి ఆ క్షణాలు అయితే వస్తున్నాయండి. కాస్మిక్ చక్రం పూర్తవుతున్నది, గెలాక్టిక్ సైకిల్, సిరియస్ సైకిల్ ఎన్నో పూర్తవుతున్నాయి. 12 ఆగస్ట్ నుంచి మొదలుపెట్టి ఎన్నో రకాల ఆస్ట్రాలజికల్ కన్ఫిగరేషన్స్ అండి, చాలా అయితే. ఆస్ట్రాలజీ ప్రకారంగా కూడా ఈ ఆగస్ట్ 2025 నుంచి చాలా ప్రత్యేకతలు ఉంటాయి. ఇట్స్ ఏ మంత్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటి పదాలు యూజ్ చేస్తున్నారు మేడం. ట్రాన్స్ఫర్మేషన్ అనే పదాలు వాడుతున్నారు, కానీ మనం ఏమంటున్నాం? అసెన్షన్. వీఆర్
మూవింగ్ టువర్డ్స్ అసెన్షన్. రైట్. అయితే ఇప్పుడు 1,44,000 మంది ఓన్లీ మన సంస్థలోనే ఉన్నారా, అన్ని సంస్థలో కలిపి అంటారా? అన్ని సంస్థల్లోనే డిస్ట్రిబ్యూట్ అయ్యారండి. ఉన్నారు కదా మేడం? ఉన్నారండి. మన సంస్థలో అనే కాదు, ఇప్పుడు అది క్లారిటీ అర్థం అవ్వాలి మన వాళ్ళకి. అన్ని సంస్థల్లోనే డిస్ట్రిబ్యూట్ అయ్యాము, మన సంస్థలో కూడా కొంతమంది ఉన్నారు. అన్డౌటెడ్ గా కొంతమంది కాదు, ఎక్కువ మందే ఉన్నారు. మెజారిటీ మన దగ్గర ఎగ్జాక్ట్లీ, అది అందులో డౌట్ లేదు. పతిసారి పుణ్యమాని పతిసారి దిగేశారు. సో ఏంటంటే ఈ 1,44,000 మంది కన్నా ఎక్కువ నెంబరు 12 ఆగస్టు ఉదయం 11 గంటల నుంచి 11:20 వరకు ఒక 20 నిమిషాల పాటు ధ్యానము. అలాగే 18 ఆగస్టు 12:55 నుంచి 1:15 వరకు మధ్యాహ్నం ఒక 20 నిమిషాల పాటు. 21 ఆగస్టు మధ్యాహ్నం 2:32 నుంచి 2:52 ఒక 20 నిమిషాల పాటు. ఈ 3 సార్లు గనక ఈ 1221 అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ ధ్యానంలో 1,44,000 మంది కన్నా మించి పార్టిసిపేట్ చేస్తే, గైడెడ్ మెడిటేషన్ ద్వారా, విజువలైజేషన్ టెక్నిక్ ద్వారా పార్టిసిపేట్ చేస్తే, ఈ అసెన్షన్ పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత వచ్చే ఎనర్జీస్ మానవులు స్మూత్గా తీసుకుని ఈజీ ట్రాన్స్ఫర్మేషన్ వెళ్తుంది. మేడం మీరు అన్నారు అసెన్షన్ గురించి చెప్పారు, ఏంటి ఈ పోర్టల్ గురించి చెప్పండి ఒకసారి. పోర్టల్ అంటే ఒక శక్తి ద్వారం అండి. శక్తి ద్వారం మనకి భూమి మీద ఎన్నో ప్లేసెస్లో శక్తి ద్వారాలు ఉంటాయి. ఉదాహరణకి మన పిరమిడ్లు, శక్తి ద్వారాలు అంటే పిరమిడ్లు ఆ పిరమిడ్ ఎక్కడైతే ఉందో, ఎక్కడైతే యాక్టివ్గా ఉండి అందులో ధ్యానులందరూ ధ్యానం చేస్తూ ఆ ధ్యాన శక్తిని యాంకర్ చేస్తున్నారో ఆటోమేటిక్గా అది ఒక శక్తి పోర్టల్ కింద పనిచేస్తుందండి. పనిచేసి మిమ్మల్ని అక్కడ ధ్యానం చేసే వాళ్ళని బహుళాంతర విశ్వాలతో కనెక్ట్ చేస్తుంది. వాహ్ మేడం, అంటే మీరు చెప్పే దాని ప్రకారంగా ఏం అర్థమైందంటే ఈ 2025లో ఇది జరగడం కోసమే పత్రిజీ పరమాత్మ వారు 40 సంవత్సరాల నుండి అంతే భూమిని ప్రిపేర్ చేశారు, మనల్ని ప్రిపేర్ చేశారు, మొత్తం రా మెటీరియల్ అంతా ఇచ్చి వెళ్ళారు. ఇంకా మీరు ఏం చేస్తారో మీ చాయిస్ అని కూడా అంతే చెప్పారు. అందుకే అదే భూమి కోసం, అది భూమిని ప్రిపేర్ చేశారు, మనల్ని ప్రిపేర్ చేశారు. సో 1,44,000 మంది కలిసి సాధన చేస్తే జరిగేది చెప్పారు. మరి అంతమంది పార్టిసిపేట్ చేయనట్లయితే ఏం జరుగుతుంది? ఒకవేళ అంతకన్నా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తే జరిగేది ఏంటి? ఓకే, ముందు ఒకవేళ ఆ క్రిటికల్ మాస్, దాన్ని జనరల్ గా మనం వాడే పదం క్రిటికల్ మాస్ అంటాం. అంటే అంతమంది లేకపోవడాన్ని క్రిటికల్ మాస్. 1,44,000 మంది అనే నెంబర్ ని క్రిటికల్ మాస్ అంటాం అన్నమాట. ఓకే, ఆ నంబర్ ని, ఆ ఫిగర్ ని అంటాం క్రిటికల్ మాస్ అంటాం. సో క్రిటికల్ మాస్ రీచ్ అవ్వకపోతే ఏమవుతుంది, రీచ్ అయితే ఏమవుతుంది అనేది చూద్దాం. రీచ్ అవ్వకపోతే 1221 అసెన్షన్ పోర్టల్ పూర్తిగానే ఓపెన్ అవుతుంది. ఈ క్రిటికల్ మాస్ తో దానికి సంబంధం లేదు. ఎందుకు? ఇది విశ్వం స్థాయిలో జరిగే మార్పు. కిందున్న వాళ్ళ కోసం, కిందున్న ఈ 1,44,000 మంది కోసం కాదు, వాళ్ళ మీద బేసే అది ఆగదు. రైట్, వండర్ఫుల్. ఇది అది దాని మటుకు అది ఓపెన్ అయిపోద్ది, దానిలోంచి వచ్చే ఎనర్జీస్ వచ్చేస్తాయి. కాకపోతే వచ్చే ఎనర్జీస్ ఆ క్రిటికల్ మాస్ ఆఫ్ జనాలు గనక 3 రోజులు 3 సార్లు యాంకర్ చెయ్యగలిస్తే భూమి యొక్క ఫ్రీక్వెన్సీ, భూమి యొక్క రిజనెన్స్ ఫీల్డ్ డెవలప్ అయ్యి మార్పులన్నీ కూడా సులువుగా జరుగుతాయి. ఎలాంటి మార్పులు అంటే, మరి నిన్న మనం చూసాం రష్యాలో ఎర్త్ క్వేక్ ఫాలో బై సునామీలు. సో ఈ మార్పులు సులువుగా జరుగుతూ భూమి అనేది నెక్స్ట్ డైమెన్షనల్ షిఫ్ట్కి రెడీ అవుతున్నది. దాంట్లో పోల్ షిఫ్ట్ అని రకరకాల మార్పులు జరుగుతూనే ఉంటాయి. ఈ మార్పులు అలాగే వ్యక్తిగతంగా ధ్యానులు జీవితాల్లో మార్పులు ఇవన్నీ రావాలి అంటే ఆ క్రిటికల్ మాస్ నెంబర్ క్రాస్ అయితే సులువుగా వెళ్ళిపోతుందండి. ఎంత సులువుగా అంటే మనం జస్ట్ ఇప్పుడు మనం ఈ స్టూడియోలోకి ఎలా సింపుల్గా నడిచొచ్చామో అలాగా క్యాట్ వాక్ లాగా అయిపోతుంది అనమాట. ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే 2012 గురించి అందరూ భయపడ్డారు, కానీ పిరమిడ్ మాస్టర్స్ అందరూ సులువుగా జీవిస్తాను అప్పటి నుండి. 2020 గురించి అందరూ ప్రపంచం అంతా భయపడితే మనందరం హ్యాపీగా జాయ్ఫుల్గా నడుస్తాను అలా అనమాట. అంతేనండి, అందరికి రీచ్ అయితే. అంతేనండి. ఎస్ మేడం. సో అందువల్ల క్రిటికల్ మాస్ రీచ్ అయితే సులువుగా ఉంటుంది. ధ్యానం చేసిన వాళ్ళు, చెయ్యలేని వాళ్ళ జీవితాలు కూడా సులువుగాను ఉంటాయి. మనం మరి
లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు అన్నప్పుడు అందరూ మనకు ఒక్కటే. Done. సో వాళ్ళు కూడా సేఫ్గా హాయిగా ప్రశాంతంగా జీవించడం అనేది మన చేతుల్లో ఉందన్నమాట. అందుకే రోజు పోని మీ ఫ్రెండ్స్ ఉంటారు, మీ చుట్టాలు ఉంటారు, వాళ్ళు రోజు ధ్యానం చెయ్యకపోయినా ఈసారి మాత్రం వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఈ 3 రోజులు 3-20 నిమిషాలు బాబు ధ్యానంలో కూర్చో అని అడగాల్సిన బాధ్యత మనదే. అంటే ఈ 12, 18, 21 ఈ 3 రోజులు ఫర్ ద ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా అప్లై సేమ్ బెనిఫిటా? అవునండి, సేమ్ బెనిఫిట్ ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళు చూసుకుని అంత అద్భుతమైన క్షణంలో ధ్యానంలోకి అడుగుపెట్టిన వాళ్ళు. కానీ మేడం వాళ్ళు ఎంత గ్రేట్ పీపుల్ మేడం. నిజంగా ఆ టైంలో చేసేవాళ్ళు. మనం 25 years నుండి పత్రిసారితో ఉండి ఒక పుస్తకం కావాలంటే పత్రిసారిని కలవాలంటే ఎంత ఈ జనరేషన్కి సింపుల్గా అందించబడుతుంది. అవునండి, అది గ్రేట్, అసలు భాగ్యవంతులు మేడం. అంతే అంతే. వావ్, గ్రేట్ పాయింట్ ఇది. మనం నిచ్చెన వేసేస్తే ఈజీగా వాళ్ళు లిఫ్ట్లో వచ్చేస్తారు. అది నిచ్చెన వేయడానికి కొద్దిగా మనం అంతే, మనం వర్క్ చేస్తాం, నిలబడ్డాం అంతే. మన ద్వారా జరిగింది, మనం ఏం చేయలేదు లేదు. అంతే. ఓకే మేడం, సూపర్ మేడం. 144 క్రిటికల్ మాస్ అయితే ఏమవుతుంది, కాకపోతే ఏమవుతుంది. రైట్. అంటే ఇప్పుడు ఏం చేయాలి దానికోసం మీరు, అంటే ఏంటి ప్రాసెస్? అంటే ఆ 3 రోజులు ఆ 3 టైముల్లోనండి గైడెడ్ మెడిటేషన్ ఒకటి ఉంటుంది. మనం తెలుగులోని, హిందీ, ఇంగ్లీష్, కన్నడ, తమిళ్, ఒడియా, గుజరాతీ, మలయాళం, ఈ పంజాబీ లాంగ్వేజెస్లో మనం గైడెడ్ మెడిటేషన్ రికార్డ్ చేయించాము. నేను 1221 పోర్టల్ 2012 పోర్టల్ బ్లాగ్ వాళ్ళతో టైఅప్ అయి ఉన్నాను కాబట్టి వాళ్ళ ద్వారా అవన్నీ కూడా మనకి యూట్యూబ్లో అవైలబుల్గా ఉన్నాయి. ఆ 3 రోజులు ఆ ప్రత్యేకమైన సమయాల్లోని గైడెడ్ మెడిటేషన్ పెట్టుకొని విజువలైజేషన్తో, ఎలాంటి విజువలైజేషన్ అంటే అందరూ బాగుండాలి, ఇక్కడ పేదరికం అనేది, దుఃఖం అనేది, నష్టం అనేది, కష్టం అనేది పూర్తిగా తొలగిపోయి మానవులందరూ కూడా ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చెయ్యాలి అనే విజువలైజేషన్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ముందు రకరకాల గ్రహాల నుంచి వస్తాయి కదా ఎనర్జీస్, అవన్నీ కూడా మనం అనుకుంటూ చెప్పుకుంటూ ఆ ఎనర్జీస్ కూడా మన అందరి ద్వారా యాంకర్ అవ్వడానికి ఒక టెక్నిక్ అన్నమాట. అది మనం ఒక ఛానల్ అవ్వడానికి అంతే. సోర్స్ మాత్రం మూల చైతన్యం మాత్రం అక్కడి నుంచే. సో మనం ఒక ఛానల్ ద్వారా రిసీవ్ చేసుకుంటే అది స్ప్రెడ్ చేయబడుతుంది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే 12వ తారీఖున మనకి ఈ కొత్త కాస్మిక్ సైకిల్ అని చెప్పాను కదా సార్, ఆ కొత్త కాస్మిక్ సైకిల్ నెప్ట్యూన్, సెడ్నా, ఈ నెప్ట్యూన్ మరియు సెడ్నా అనే గ్రహాల తాలూకా సెక్స్టైల్ కాంబినేషన్ వల్ల, అంటే 60 degrees వ్యత్యాసంలో ఉంటుందంట. మరి నేను కూడా జ్యోతిష్యంలో అంత పాండిత్యం లేదు, ఇవి మాత్రం గుర్తుపెట్టుకున్నాను అనమాట. వాటి వలన కొత్త కాస్మిక్ సైకిల్ యొక్క ఎనర్జీస్ ఫస్ట్ టైం భూమి మీదకి రిలీజ్ అవుతాయట. ఇదంతటికి సైంటిఫిక్ బేస్ ఉందండి, సైంటిఫిక్ ప్రూఫ్స్ ఉన్నాయి, బేస్ ఉంది. ఇప్పుడు మనం ఎలా అయితే సామూహిక ధ్యానాలు చేస్తాం, మనందరం కడతాల్లో ధ్యాన మహాచక్రాలు అవ్వచ్చు, ధ్యాన మహాయజ్ఞాలు అవ్వచ్చు, ఎందుకు చేస్తూ ఉంటామంటే ఒక మంచి సంకల్పంతో, ఒక మంచి ఆలోచనతో, ఆలోచన శక్తిని రిలీజ్ చేసినప్పుడు థాట్ పవర్, మన థాట్ పవర్ని లోక కళ్యాణానికి వినియోగిస్తాం. ఇక్కడ ఈ సంకల్పమైనా విజువలైజేషన్ అయినా ఏదైనా విశ్వం కోసం రిలీజ్ చేస్తున్నాం మనం, మన కోసం కాదు. ఇది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ తర్వాత మన కోసం అనుకోవచ్చా అనే ప్రశ్నలకు లేదు, ఓన్లీ లోక కళ్యాణానికి మనం చేస్తున్నాం. లోక కళ్యాణానికి చేస్తున్నాము. ఆ లోక కళ్యాణంలో మనం కూడా ఆటోమేటిక్ ముందు మన నుంచే స్టార్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ, విశ్వంలో మనం కూడా ఒక భాగమే. అందరికి మంచి జరగాలంటే ముందు మన త్రూ జరుగుతుంది. మార్పు ముందు మనలోనే, మంచి కూడా ముందు మన ద్వారానే ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటుంది. మేడం, అల్టిమేట్ పాయింట్ ఇది. సో ఏంటి, ఆ నెప్ట్యూన్, సెడ్నా వలన కొత్త కాస్మిక్ సైకిల్ ఎనర్జీస్ ఫస్ట్ టేస్ట్ జరుగుతుంది. జరిగిన తర్వాత ఇంకొక 1.5 గంటల సమయం తేడాలోని అక్కడ సాటర్న్ అండ్ యురేనస్, ఈ గ్రహాల తాలూకా ఎనర్జీస్ వల్ల ఆ ఎనర్జీస్ ఇంకొంచెం బలపడుతూ ఇంకో 2 గంటల తర్వాత వీనస్, జూపిటర్, సిరియస్ నక్షత్రలోకం. పత్రిసారికి చాలా ఇష్టం సిరియస్ నక్షత్రలోకం, చాలాసార్లు చెప్తా ఉంటారు. ఈ 3 కంజంక్షన్లోకి వస్తూ ఆ ఎనర్జీస్ని ఆ రోజు స్టెబిలైజ్ చేస్తాయండి. అసలైతే ఈ ఖగోళ శాస్త్రం గురించి చెప్పిన వాళ్ళు వీనస్, జూపిటర్, సిరియస్ కలయికట ఒక
కొత్త మిరాక్యులస్, హ్యాపీ, ప్రోస్పరస్ ఆస్పెక్ట్ అని చెప్తున్నారు. ఆ టైంలో వచ్చే ఎనర్జీస్ ఎలా ఉంటాయనేది ఇండిస్క్రైబబుల్, వర్ణించనలవి కాదు, అది అనుభవించాల్సిందే. అది మీరు 12వ తారీఖు ఉదయాన్నే మీరు కనుక లేచి ఆ ఎనర్జీస్కి ట్యూన్ ఇన్ అయితే ధ్యానం ద్వారా మీరు అనుభూతి పొందేస్తారు. ఆ రోజు మార్నింగ్ నుంచి 11 గంటలకి కరెక్ట్ టైంలో మనం ధ్యానం చేస్తాము, కానీ ఎనర్జీలు పొద్దున్న నుంచి ఉంటాయి. మనం అంటే గ్రూప్కి అలైన్ అవ్వడానికి టైం చెప్పారు మీరు. కానీ డే అంతా మనం అదే ఆ ఎనర్జీని రిసీవ్ చేసుకునే రిసీవింగ్ మోడ్లో ఉంటే కనుక అద్భుతం అంటున్నారు. అంతేనండి. వండర్ఫుల్. పౌర్ణమికి ఎలాగైతే ఫుల్ డే పెట్టుకుంటామో ఈ 12, 18, 21 3 రోజులు ఈ ఆగస్టులో ఈ ఇయర్ ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. అందరు కలిసి ఒక దగ్గర ఉండడం ఇంకా మంచిది, ఇంకా బాగుంటుంది. పిరమిడ్లు నిర్మించిన ప్రతి ఒక్కరూ ఈ 3 రోజులు వారి ఇంట్లో లేదా రూఫ్ టాప్ లో ఉన్న పిరమిడ్ లో గ్రూప్ మెడిటేషన్స్ ఉంటే వెల్ అండ్ గుడ్. అది ఎక్సలెంట్ ఉంటదండి అలా అయితే కనుక, ఎందుకంటే పిరమిడే ఒక ఎనర్జెటిక్ పాయింట్. ఇప్పుడు ఇక్కడ నుంచి అదే మెసేజ్ మేడం. అంతేనండి. ఆగస్టు 12, 11 నుండి ఎంత అన్నారు? 11 నుండి 11:20 18వ తారీఖు 12:55 నుంచి 1:15 రైట్. 21వ తారీఖుని మధ్యాహ్నం 2:32 నుంచి 2:52. ఈ 3 రోజులు ఎవరెవరు పిరమిడ్లు నిర్మించారో ఆ పిరమిడ్లు అన్ని పిరమిడ్స్ ఒకే దాన్ని పట్టుకోకుండా అన్ని పిరమిడ్స్ లో ఆ టైంలో కూర్చొని మీ లైవ్ మెడిటేషన్ చేస్తే ఎలా ఉంటది అంటారు? ఇంకా భూమి దద్దరిల్లిపోద్ది. మరి అదే కదా చేయాలి. మరి పిరమిడ్ మాస్టర్ అంటే ఆ లెవెల్ ఉండాలి కదా. అంతే మరి. ఇప్పటికిప్పుడు మనకు అనిపిస్తుంది మేడం. అవునండి. ఈ 3 రోజులు డిసెంబర్ 21 to 31 వరకు మనం ఎలా ప్రోగ్రామ్ పెట్టుకుంటామో ఈ 3 రోజులు ఫుల్ డే ఈ రొటీన్ వర్క్స్ ని పక్కన పెట్టి ఇలా ఉండడమే మనం ప్రాక్టీస్ చేద్దాం. అన్నిటిలోకి అత్యుత్తమం అన్నమాట. వండర్ఫుల్ మేడం. 18వ తారీఖున అయితే గనక మనకి నెప్ట్యూన్, యురేనస్, ప్లూటో కంజంక్షన్స్ లోని న్యూ రెనెసెన్స్ ఎనర్జీస్ అండి. అంటే 500 సంవత్సరాలకు ఒకసారి కొత్త పునరుజ్జీవన ఉద్యమం, మనకి భూమి యొక్క రెవల్యూషన్స్ లాగా రీజనరేషన్ అన్నమాట. ఆ పునరుజ్జీవనోద్యమం శక్తులు భూమి మీదకి ఎప్పుడూ రిలీజ్ అవుతుంటుంది. ఇప్పుడు ఈ న్యూ రెనెసెన్స్ ఎనర్జీస్ వలన ఒక ఫ్లడ్ ఆఫ్ స్పిరిచువల్ ఎనర్జీస్ ఉంటాయండి. ఆధ్యాత్మిక శక్తుల ప్రవాహం ఎంత ఉంటుందంటే ప్రతివాడు ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించి తీరాల్సిందే. 18వ తారీఖు ఆగస్టు నాడు జరగబోయేది అదన్నమాట. ఇప్పటి వరకు మనం అందరినీ అడిగి అలసిపోయాం. పత్రి సార్ 2011 వైజాగ్ ధ్యాన మహాచక్రంలో చెప్పారండి, మనం ఇంకేం అడగక్కర్లా, మనం కాలు మీద కాలేసి కూర్చుందాం. 2012లో అందరూ వాళ్లే వస్తారు. చెప్పిండు చాప మీదకి వచ్చాం. మన చాప ఇంతకు ముందు చాప కింద ఉన్నాం, మొన్నటి దాకా చాప పైకి వచ్చింది, ఇప్పుడు మనం చాపే లేదు, ఇప్పుడు చాప లేదు. సో అలాగా ఆ న్యూ రెనెసెన్స్ ఎనర్జీస్లో స్పిరిచువల్ ఎనర్జీస్ వస్తాయి. వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు మనం ఇన్ని సంవత్సరాలు అడిగిన ఆధ్యాత్మిక మార్గంలో నడిచి తీరాల్సిందేనండి. నడుస్తారు ఇంకా. మరి ప్రతి ఒక్కరు బుద్ధులు అవ్వడానికి ఎనర్జీ సెట్ అయిపోయి వాళ్ళు ఎందులో ఉన్నా ఇటు ఒక ధ్యాస పడాలి, ఒక కన్ను ఇటు పడుతుంది అనమాట. వండర్ఫుల్ మేడం. నెక్స్ట్ 21st 18వ తారీఖున ఈ స్పిరిచువల్ ఎనర్జీస్ ఎప్పుడైతే వస్తాయో ఆ రోజు నుంచి ఎనర్జీస్ బిల్డప్ అవుతూ ఇంకా అంతకంత ఎక్కువ అవుతూ మన పాలపుంత గెలాక్సీ ఎలా అయితే ఉందో విర్గో గెలాక్సీ క్లస్టర్ అని ఇంకొకటి ఉంది. అక్కడ M87 అని ఒక గెలాక్సీ ఉంటుందండి. విశ్వప్రేమ మూలం ఆ గెలాక్సీ M87 గెలాక్సీ. MIT ఇదేంటి మళ్ళీ టెక్నాలజీ? M87 వావ్. M87 గెలాక్సీ కాస్మిక్ లవ్ కి మూలమండి. ఇందులో ఇంకొక భారతీయులుగా ఇంకో అద్భుతం ఏంటంటే M87 గెలాక్సీ ఎనర్జీస్ని భూమి మీదకి యాంకర్ చేసే పాయింట్ భారతదేశంలో మాత్రమే ఉంది. అదే తాజ్మహల్. వావ్, గ్రేట్ పాయింట్ మేడం. అది నిర్మించబడింది కూడా విశ్వ ప్రణాళికలో భాగంగానే నిర్మించబడింది. అది కూడాను. మై గుడ్నెస్. ఆ M87 గెలాక్సీ ఎనర్జీస్ తాజ్మహల్ ద్వారా ఆ రోజు నుంచి ఎప్పుడూ వస్తూనే ఉన్నాయి, ఇంకొంచెం ఉధృతంగా ఉంటాయి. భూమి అంతా కూడా స్ప్రెడ్ అవుతూ 21 ఆగస్ట్ లోపలికి ప్లైడస్, సెడ్నా,
ఎల్సియన్ అంటే సెంట్రల్ సన్ అన్నమాట. వీళ్ళందరి అలైన్మెంట్స్తోని భూమి మీదకి అసెన్షన్ పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ అసెన్షన్ పోర్టల్ గెలాక్టిక్ అసెన్షన్కి ద్వారం తెరుస్తుందండి. వాహ్! అంటే మన పాలపుంత గెలాక్సీలో మీరు ఎక్కడున్నా కూడా అసెండ్ అయిపోవచ్చు. మన పాలపుంత గెలాక్సీ మొత్తం అసెన్షన్ పోర్టల్గా త్రూ భూమి తెరవబడుతున్నది. అంతా అసలు ఎంత అద్భుతమైన సమయంలో ఎంత భాగ్యవంతులు మేడం భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరం. అందుకే అన్నారు కదా, సాహసవంతులు మీరంతా ఈ టైంలో భూమి మీద ఉండడం. అవునండి. ఏంటా అనుకుంటే ఇప్పుడు మీరు ఓపెన్ చేసేసారు, సీక్రెట్ రివీల్డ్. అయితే పత్రి సార్ నక్షత్రమిత్రుల బుక్ గురించి చెప్పినప్పుడు ఆ బుక్లో కూడా ఉంటుందండి, మీకు తెలియదు భూమి ఒక అద్భుతానికి జంక్షన్, కాస్మిక్ జంక్షన్ అవ్వబోతున్నది అంటే అది ఇదే రోజు 21 ఆగస్టు 2025 ఆ రోజు జరుగుతుందండి మొత్తం. ఎంత అల్టిమేట్ మేడం. అందుకేనండి పిఎంసికి ఇప్పుడు రావడానికి కారణం. ఎస్, సరైన సమయంలో మేడం. పత్రిజీ ఉన్నప్పుడు మన అనుభవం ఏంటంటే, మనం ఎక్కడ వర్క్ చేస్తున్నా అందరు వెళ్తూ ఉంటే మనం వెళ్ళబడ వాళ్ళేం కాదు. మెడిటేషన్ చేస్తే వెళ్ళాలనిపించేది కాదు. సార్తో మాట్లాడినా, సార్ వచ్చారు కానీ నేను అవసరం లేదే, ఎప్పుడు ఎక్కడ రావడాలో జరిగిపోతుంది అది అని అది సార్ నుంచి తెలుసుకున్నాం మేడం. నా లైఫ్లో చూశాను. ఇప్పుడు మీ ద్వారా కూడా అది ప్రూవ్ అయిపోయింది. అప్పటి బ్యాచే కదా మనందరం సీరియస్గా పత్రి సార్తో ఉన్నప్పుడు. ఆ 2008 IFSSC ఎప్పుడైతే పెట్టారో, GCS ఎప్పుడో స్టార్ట్ చేశారో, అప్పటి నుంచి ఉన్న ఆ ఎనర్జీయే వేరు. అంతేనండి. వండర్ఫుల్ మేడం. ఇది ఎప్పుడు ఎవరు రావాలో, ఏం మాట్లాడించబడాలో అది ఇట్స్ ఆల్ డిజైన్డ్. అంతేనండి. మరి ఇప్పుడు ఈ సమయంలో ఇంకా ఈ మన వెజిటేరియనిజం స్పీడ్గా రిసీవ్ చేసుకోలేని వాళ్ళ పరిస్థితి ఏంటి మేడం? శాకాహారంలోకి మారి తీరాలండి. అక్కడ జంతు హింస అనేది భూమి మీదే కాదు విశ్వంలో కూడా ఎక్కడా హర్షణీయమైతే కాదు, మారి తీరాలి. మరి వాళ్ళు మారకపోతే ఏమవుతుంది? అసెన్షన్కి వాళ్ళు సిద్ధపడలేరు. వాళ్ళ శరీరాలు టైం తీసుకుంటుంది. వాళ్ళ శరీరాలు కార్బన్ బేస్ నుంచి క్రిస్టలైన్ బేస్లోకి మారవు కదా. మారలేనప్పుడు పెయిన్ఫుల్గా ఉంటుంది వాళ్ళ జర్నీ. అంటే స్మూత్గా ఉండదు. ఆల్రెడీ ఇప్పుడే 2020 నుండి తెలుస్తుంది. అవును. మరి ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ మేడం. 2020లో ప్రపంచమంతా ఒక భయపడుతూ ఉంటే పిరమిడ్ మాస్టర్స్ అందరం అద్భుతంగా ఎంజాయ్ చేసాం, బాగుంది. కానీ సాధకులే ఎక్కువ సఫర్ అవుతున్నారు. 22, 23, 24, ఎస్పెషల్లీ 24 నుండి ఈ 25 బిగిన్ అయిన తర్వాత కూడా. ఏంటంటారు దీనికి రీజన్? సాధకులు ఎందుకు సఫర్ అవుతున్నారంటే వాళ్ళు ద్వంద్వత్వంలోంచి ఏకత్వంలోకి మారే బాటలో ముందడుగులో ఉన్నారు. ముందడుగులో ఉన్నప్పుడు ద్వంద్వత్వపు ఛాయలు వదలడానికి వాళ్ళకి అవకాశాలు కల్పించబడుతున్నాయి. అవన్నీ అవకాశాలు ద్వంద్వత్వం నుండి ఏకత్వం వరకు రమ్మని మెసేజ్. అంతే. వాళ్ళల్లో ఏవి కరెక్షన్స్ చేసుకోవాలో అన్ని సమస్యల్లా అనుకుంటున్నారు, కానీ అవి సవాళ్ళు. ఎందుకు సవాళ్ళు? నీ లోపల ఉన్న ఏదైతే మార్చుకోవాలో అది నీకు ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి ఎస్ నేను ద్వంద్వత్వంలోంచి ఏకత్వంలోకి మారుతున్నాను అనుకుని నడిచొచ్చేస్తే సులువుగా ఫస్ట్ ఫ్రంట్ రోలో ఉన్న వారియర్స్ అయిపోతారు. వీళ్ళు ముందుకు వచ్చేస్తారు ఏకత్వంలోకి. సో ప్రతి సాధకులు ఎవరైతే ఏ ఛాలెంజెస్ ఎదుర్కొంటున్నాను అనుకున్నారో ఇట్స్ అ మెసేజ్. ద్వంద్వత్వం నుండి ఏకత్వం వైపుకు బాట ఓకే అని మనం యాక్సెప్ట్ చేస్తే చాలు, ఇంకా జరగాల్సింది జరిగిపోతుంది. అయితే 2025 ఆగస్టు 21 వరకు మనకి మారదామనుకున్నా, సెట్ చేసుకుందాం అనుకున్నా, లేదు ఈ క్వాలిటీ వదిలేద్దాము, లేదా ఇలా కాదు అలా ఉందామన్నా కూడా ఎన్నో రకాల అడ్డంకులు. అప్పుడు మారడం ఇబ్బంది అవుతుంది, అడ్డంకులు ఎదురైతే. అడ్డంకుల్లో ఉన్నాం ఇప్పటి వరకు. 2025 ఆగస్టు 21న అసెన్షన్ పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత మన ఫ్రీ విల్ అనేది తిరుగులేని మహారాజు అవుతుంది. ఎలా అంటారా? ఉదాహరణకి ఇప్పుడు ఒక వ్యక్తి అనంతత్వాన్ని, అబండెన్స్ ఎక్స్పీరియన్స్ పొందుదాం అనుకుంటున్నాడు. అనంతత్వం అనేది ఎప్పుడు
డబ్బు ఒకటే కాదు, అనంతమైన ఆనందం, సంపద, ఆహ్లాదం, ఆధ్యాత్మికత అన్నిటిలోని అనంతత్వం ఉంటుంది. ఆ ఎనర్జీస్ని అనుభవిద్దాము, అనంతత్వాన్ని జీవితంలో మేనిఫెస్ట్ చేసుకుందాము అంటే ఏదో ఒక రకంగా ఇప్పటి వరకు బ్లాక్స్ అయితే ఉన్నాయి. కానీ 21 ఆగస్టు తర్వాత వాళ్ళు అనుకున్న దానికి ఆ ఫ్రీ విల్, స్వేచ్ఛా సంకల్పంతో దృఢంగా అనుకుంటే హ్యాపీగా మేనిఫెస్ట్ అయిపోతాయండి. అడ్డంకులు అనేవి ఉండవు. సో ఎదుగుదలకి ఏది కావాలో అది వస్తుంది. వాళ్ళు ఈజీగా నడిచి వెళ్ళిపోగలరు. ఇప్పటి వరకు వాళ్ళని ఆపినవేవి నెక్స్ట్ ఆపలేవు. రైట్. అడ్డంకుల నుండి బయటపడడానికి కావాల్సింది అంటే 21 అన్నారు మీరు. 21 అంటే ఈ 27th తర్వాత అనుకుంటా వినాయక చవితి కూడా వస్తుంది. ఇక విఘ్నాలన్నీ శాశ్వతంగా బయటపడి మన ఫ్రీ విల్ తో ముందుకు వెళ్తాం. అల్టిమేట్ మేడం, అసలు ఒక్క ఎపిసోడ్ సరిపోయేటట్టు అయితే లేదు కానీ మేడం, ఆ ధ్యానం యొక్క వివరాలు మరి మీతో పాటు కలిసి సాధన చేయాలంటే ఆ వివరాలు ఏమైనా చెప్తారా? మనము లైట్ వర్కర్స్ టీవీ యూట్యూబ్ ఛానల్, రంజిత్ గారి ఛానల్ ద్వారా మనం లైవ్లో చేస్తున్నామండి ఆ 3 రోజులు కూడాను. మరి అంటే 12 ఆగస్టు ఉదయం 11 గంటలకు కదా, 10:30 నుంచి మొదలు పెడతాము. మనం కొంచెం శ్వాస మీద ధ్యాస పెట్టి కొంతసేపు ధ్యానం చేసిన తర్వాత 11 గంటల నుంచి 11:20 వరకు ఉంటుంది. అలాగే 18వ తారీఖు కూడా మధ్యాహ్నం 12:55 కరెక్ట్గా గైడెడ్ మెడిటేషన్ ప్లే చేస్తాము. అది కూడా లైట్ వర్కర్స్ టీవీలోనే. 21ని కూడా లైట్ వర్కర్స్ టీవీలోనే ఉంటుంది. మరి మనము ఇంకో ముఖ్యమైన క్వశ్చన్ మేడం, చాలా మందికి వచ్చిన క్వశ్చన్, కొంతమంది అడిగింది. ఇప్పుడు లైట్ వర్కర్స్ గ్రూప్ లో ఉన్న వాళ్ళే లైట్ వర్కర్సా? ఇప్పుడు ఆ గ్రూప్ లో కలిసి సాధన చేస్తేనే మనం అసెండ్ అవుతామా? లైట్ వర్కర్స్ అంటే అందులో ఉన్న వాళ్ళేనా, బయటి వాళ్ళు లేని వాళ్ళు కాదా? అస్సలు అలాంటి క్వశ్చనే లేదండి. అందులో ఉన్నవాళ్ళు ఉండి అందులో ధ్యానం చేస్తేనే లైట్ వర్కర్స్, లేదా వాట్సాప్ గ్రూప్లో ఉంటేనే లైట్ వర్కర్ అనేది అస్సలు లేనే లేదండి ఎక్కడాను. ధ్యానం చేస్తూ ఇక్కడ లైట్ అంటే యాక్చువల్గా జ్ఞానం, విజ్ఞానం. ఏ జ్ఞానము, ఏ విజ్ఞానము? ఆత్మ యొక్క విజ్ఞానం, ఆత్మ యొక్క జ్ఞానం. అవి తెలుసుకోవాలని కోరుతూ ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళందరూ లైట్ వర్కర్సేనండి. ఆ గ్రూపుల్లో ఉన్నంత మాత్రాన, ఆ టీవీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసినంత మాత్రం, లేకపోతే నా ఛానల్ అయిన క్రాక్ ద బిలీఫ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసినంత మాత్రాన, క్రాక్ ద బిలీఫ్ అందులో ఉన్నంత అంటే ఇవన్నీ ఒక ఛానల్ అంతేనండి. మనము పత్రిజీ 1,44,000 ఛానల్స్ ఉన్నారన్నారు కదా, అది మనుషులం, హ్యూమన్ ఛానల్. ఇదేమో ఒక డిజిటల్ ఛానల్ అంటారు. అంతేనండి. సో లైట్ వర్కర్స్ ఒక డిజిటల్ ఛానల్, మీది క్రాక్ ద బిలీఫ్ ఒక డిజిటల్ ఛానల్, పిఎంసి ఈజ్ హైయెస్ట్ డిజిటల్ ఛానల్. అంతే మరి అదొక ఛానల్ మాత్రమే. అందరూ కూడా సాధకులు అందరూ లైట్ వర్కర్లే, సాధన చేసే వాళ్ళందరూ లైట్ వర్కర్లే. అంతేగాని ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తేనో లేదంటే వాట్సాప్ గ్రూప్లో ఉంటేనే లైట్ వర్కర్లు అవుతారు అనేది లేదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ లైట్ వర్కర్లు కాదు, అక్కడ లేకపోయినా లైట్ వర్కర్లు కాకుండా ఎవరు ఉండరు. అందరం చేస్తూ వెళ్ళడమే, అంతే. ఎవరికి వారికే తెలుస్తుంది అంటారు. వండర్ఫుల్ మేడం, అందరు ఎప్పటి నుంచో ఉన్న అద్భుతమైన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చివరిగా మీ మెసేజ్. సో నక్షత్ర లోకాల నుంచి వచ్చిన నక్షత్ర వాసులు భూమి మీద ప్రస్తుతం 3 నుంచి 4 బిలియన్ల వరకు ఉన్నారు. 3 నుంచి 4 మిలియన్ల వరకు ఉన్నారు. అందులో భూమికి పూర్తిగా అలైన్ అయిన వాళ్ళు, భూమి యొక్క ఎదుగుదలలో పూర్తిగా అలైన్ అయిన వాళ్ళు 1,44,000 మంది. వాళ్ళకే పేరు లైట్ వర్కర్ అని పెట్టాము. మరైతే ఆ 3 నుంచి 4 మిలియన్ల మంది ఎవరైతే నక్షత్ర లోకవాసులు భూమి మీద ఉన్నారో వాళ్ళందరూ కూడా 12, 18, 21 ఆగస్టున ఈ 3 ధ్యానాలలో పార్టిసిపేట్ చేసి 1221 అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ మెడిటేషన్ సూపర్ సక్సెస్ఫుల్ చేయాలని నా కోరిక అండి. థ్యాంక్ యూ. వండర్ఫుల్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ శ్రీలక్ష్మి గారు. థ్యాంక్ యూ అండి. ఇది మిత్రులారా, విన్నాం కదా మనం ఎందుకు ఇంత భూమి మీద ఎందుకున్నాం, మన ఏంటి మన పర్పస్. మనం అసెండ్ అవుతూ భూమితో పాటు మనం అసెండ్ అవ్వడం, ఇదే మన అందరి జీవిత ధ్యేయం. జీవిత లక్ష్యం గురించి చెప్పారు పత్రిజీ. మనం ఒక్కొక్కరు సంగీతకారులుగా, ఒకరు ట్రైనర్గా, మేడము ఒక్కొక్కరు గృహిణులుగా, ఒక్కొక్కరు ఎంప్లాయీస్గా ఎందుకు వచ్చాము? ఇది అందరి జీవిత ధ్యేయం. అది మనం భూమి మీదకి వచ్చినటువంటి ఒక అద్భుతమైన విశిష్టమైన వర్క్ 12, 18, 21 ఆగస్టులో జరగబోతుంది మిత్రులారా. ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరు సాధకులే కాదు,
ఎస్, ఇందులో నేను కూడా ఒక భాగస్వామి అవ్వాలి. మీ ఇంట్యూషన్ ఎప్పటి నుంచో చెప్తుంది, ఇక ఇటువైపు వచ్చే సమయం వచ్చింది. ఆ 3 రోజులు సాధన చేయొచ్చు, మేడం గారితో సాధన చేయొచ్చు. ఎవరైతే సాధన చేసి అసెండ్ అవ్వాలనుకున్నారో వారందరూ లైట్ వర్కర్సే అనేటువంటి ఒక అద్భుతమైన విషయాలు కూడా మేడం గారి ద్వారా తెలుసుకున్నాం. మేడం ద్వారా బ్లాగ్ గురించి కూడా చెప్పారు. కావాలనుకున్న వారు మీరు బ్లాగ్లో సెర్చ్ చేస్తే సైంటిఫిక్ బేస్ కూడా మీకు దొరుకుతుందని తెలియజేస్తూ, ఇలాంటి అద్భుతమైన విషయాలు అందిస్తున్న పిఎంసికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.